హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా బావ ఇంటికి వచ్చేసరికి రెడీ అయ్యి ఉండి ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పేసి చెప్పినాడు అనమాట. దానికోసమని ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. రెడీ అయింది అక్క. బాగున్నావు బామ్మ? ఇక్కడ ప్రతి ఇయర్ రూట్స్ పెడతారంట. సో అది మాకు తెలియదు. లాస్ట్ టైం మేము మిస్ అయిపోయినాము, మాకు తెలియదు కాబట్టి ఈ ఇయర్ వెళ్దాంలే అని చెప్పేసి మేము ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము ఈరోజు. ఏ సామాన్లు స్వీట్స్ పాపు ఇవి దాన్ని ఏదో అంటారు. చెప్పాను కదా మా బావ ట్రైనింగ్లో ఉన్నాడు అని చెప్పి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి ట్రైనింగ్కి వెళ్ళినారు కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నారు. ఇంకా మాకు ఇట్లా నైట్ టైం మిగులుతుంది అనమాట. లేకపోతే ఎప్పుడు ఒకరు ఉంటే ఒకరు ఉండరు, వీళ్ళ జాబే అలాంటిది. సో అట్లా ఉండిందనమాట. ఈరోజు ఎలాగైనా వెళ్దాం అందరం కలిసి, ఎప్పుడో ఛాన్స్ దొరికేదని చెప్పేసి ప్లాన్ చేసుకుని వెళ్తా ఉన్నాం. ఈ ఊర్సు అయితే గుత్తి ఫోర్ట్ మీద ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరము. అట్లా బైక్ ఒక చోట పార్క్ చేసేసి ట్రాఫిక్ అంతా అవుతుంది అని చెప్పి ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాము. పైన కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. కొంచెం ఎక్కువనే దూరం ఉండింది నడచడానికి. ఫస్ట్ అయితే మనం పైకి వెళ్ళి కిందకు వచ్చే తర్వాత ఇవన్నీ చూద్దాంలే అని చెప్పి ఇంకా కింద ఏం చూడలేదన్నమాట. ఇంకా డైరెక్ట్గా పైకి వెళ్దాంలే అని చెప్పి ఫస్ట్ ఇంకా వెళ్దామా వద్దా అనే డిస్కషన్ ఉంది. ఎందుకంటే అది కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట నడచడానికి. అందుకని చెప్పి ఫస్ట్ డిస్కషన్ పెట్టుకుంటూ ఉన్నాము. ఒక లాంగ్ డిస్కషన్ తర్వాత కొంతమంది అయితే ఎక్కడానికి రెడీ ఉన్నారు, కొంతమంది రాలేదన్నమాట. సర్లే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని కింద ఉండే వాళ్ళు కింద ఉన్నారు. మేము ఒకసారి చూద్దాం, ఎప్పుడు వెళ్ళాం కదా అని చెప్పి ఎక్కలేకపోయినా పైకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంది, అంత రాళ్ళు ఉన్నాయి కింద ఎక్కడానికి. జారిందంటే ఇంకా అంతే అన్నట్టు ఉన్నాయి. మెల్లిగా ఎక్కుతూ ఉన్నామన్నమాట. పెద్ద దూరం అయితే ఏం లేదు, బట్ ఏమంటే ప్లేస్ సరిగ్గా లేదనమాట నడచడానికి. అదొక్కటే ఇబ్బంది ఉంది. ఫైనల్లీ ఎలాగోలా నడుచుకుంటూ పైకి వచ్చినాము. సో లోపలికి వెళ్ళేసి వచ్చి మొత్తం చూసి ఒక రౌండ్ వేసేసి వచ్చి ఇంకా బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. నిదానంగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నామని చెప్పి కాసేపు వెయిట్ చేస్తూ అట్లా ఫొటోస్ వీడియోస్ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం టౌన్ మొత్తం కనిపిస్తుంది. సో అట్లా వీడియోస్ తీసుకుంటూ మొత్తం చూసుకుంటూ ఉన్నాము. అది అంతా అయిపోయిన తర్వాత మెల్లగా ఇంకా కిందికి అయితే వచ్చేసినాము. ఒక ½ అవర్ టు 1 అవర్ టైం ఏమో పట్టింది. మేబీ అంత కూడా పట్టిందో లేదు తెలీదు. ఇంకా మొత్తం అంత ఎగ్జిబిషన్ పెట్టినారు కదా, కిందికి వచ్చేసి చూద్దాంలే అని చెప్పి కిందికి వచ్చేసినాము. జనాలు మరీ అంత ఎక్కువ లేరు, అలాగని తక్కువ కూడా లేరు, మీడియంగా ఉన్నారు. ఏదెక్కుతావు? అసలు నేను ఒక ఎగ్జిబిషన్కి పోయి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో కూడా నాకు గుర్తులేదు. అసలు వెళ్ళినానో లేదో కూడా గుర్తులేదు. చాలా డేస్ అయిపోయింది నేను ఇట్లా వెళ్ళి. ఒక్కసారిగా నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. చిన్నపిల్లలు ఎలా ఎగ్జైట్ అయినారో నాకు అట్లే అనిపించింది. కొన్ని మిస్ అయి ఉంటాం కదా ఎప్పుడన్నా ఎక్కాలి అనుకున్నవి. సో అట్లా నేను అన్ని రోజు ట్రై చేద్దాంలే అనేసి అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనమాట. జైంట్ వీల్ ఫేమస్ ఆబ్వియస్లీ. సో అవి ఆల్రెడీ చాలాసార్లు ఎక్కినాంలే, మిగతావి చూద్దాంలే అని చెప్పి మిగతావి ట్రై చేయడానికి ఫస్ట్ ఇది డ్రాగన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికని అందరినీ గ్యాదర్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రాలేదు అని. పాపం అక్క వాళ్ళు కూడా చాలా రావాలనుకున్నారు కానీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు భయపడతారని చెప్పి చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి కదా, సో వాటి దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళం మిగిలిపోయినాం కదా, మేము ఇక్కడెక్కడ అని చూస్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే డ్రాగన్ది మేము ఎక్కలేదు, చాలామంది ఎక్కలేదు అన్నారు. సో ఫస్ట్ దానికే వెళ్దాంలే అని చెప్పి ఇంకా ఫస్ట్ దానికే వచ్చినాం అనమాట. టికెట్ 80 రూపీస్ ఏమో తీసుకున్నారు పర్ పర్సన్కి. మేమంతా వచ్చిన తర్వాత అక్కని తీసుకొస్తుంటే ఖుషి నేను కూడా వస్తాను, నేను కూడా ఎక్కుతానంటే సర్లే భయపడవు కదా అని చెప్పి తీసుకొచ్చినాం అనమాట. వారా కూర్చుంటే బాగా కిక్ వస్తుంది. మరీ మధ్యలో కూర్చుంటే అంత అనిపించదు. సో వెనక్కి వెళ్దాంలే అనేసి అనుకున్నాము. ఇంకా వెనక్కి వెళ్దాంలే అని అన్న వాళ్ళైతే ముందే వెనకాలెక్కి కూర్చున్నారు. ఇంకా పాప ఉంది కదా అని చెప్పి అక్క నేను ముందే కూర్చుంటానని చెప్పేసింది. ఇంకా మేము మరీ పైన వద్దులే అని చెప్పి
సర్లే మిడిల్కి వెళ్దాము మరీ పైన వద్దులే అని చెప్పి కొంచెం ముందు కూర్చున్నాం అనమాట పైకి వెళ్ళి. ఇదైతే ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసి 4th క్లాస్లోనూ అట్లా ఎక్కినాను. దాని తర్వాత ఎప్పుడూ ఎక్కలేదన్నమాట, చాలా డేస్ అయిపోయింది. అదైతే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా డేస్ తర్వాత ఎక్కినాం కదా, నాకు మంచి హ్యాపీగా అనిపించింది. కూర్చో. ఆ ట్రైన్ ఎక్కిస్తామంటే సర్లేని పోయినాడు. ఇంకా బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి అయితే ఎవరు రాలేదు. మేము ఇంకా నాయకన్న వాళ్ళు వచ్చినాము. నాయకన్న ఏంటంటే పాపం వాడు బుడ్డోడు, వాడు ఉండట్లేదన్నమాట. వేరే అన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ట్రైన్ ఎక్కిస్తే సైలెంట్గా కూర్చున్నారు. ఇంకా ఖుషి పాప అయితే ఇంకా ట్రైన్లో మంచిగా కూర్చొని సెటిల్ అయిపోయింది. మాది స్టార్ట్ అయ్యే లోపు ఇంకా వాళ్ళని చూస్తూ హాయ్ చెప్తూ ఉన్నాము. ఖుషి కొడుతున్నాని వాళ్ళు గ్రౌండ్ లోనే ఉన్నారు. ఓకే వస్తాం పోదాం. గ్రీన్ గ్రీన్ కలర్ సెంటర్ గ్రీన్. సూపర్. నేను ఇస్తలే. ఒకటి ఇచ్చినా, నేను ఇచ్చిన నీకు. బా బయటకు వచ్చింది, పగలకుండా బయటకు వచ్చింది అది. దాని కింద గ్రీన్ కలర్. ఇప్పుడు కొట్టు, మధ్యలో కొట్టు. నెక్స్ట్ మధ్యలో పక్కన తగిలింది, జస్ట్ పక్కన తగిలింది. ఇంకా లాస్ట్లో జెయింట్ వీల్ అయితే ఎక్కలేదు. ఎక్కాలనిపించింది కానీ బ్రేక్ డాన్స్ వల్ల కొంచెం తల తిరిగినట్టు అనిపించింది. ఇంకా వద్దులే ఎందుకులే అని చెప్పేసి ఇంకా వేరేవేం ఎక్కలేదు. డైరెక్ట్గా ఇంకా అక్కడ నుంచి ఫుడ్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఏమేమి ఫుడ్ ఉన్నాయని చెప్పి హలీం ఏదో పెట్టినారు. ఇంకా అవేం తీసుకోకుండా స్ప్రింగ్ వీట్ల పొటాటో ఉన్నాయి కదా, ఇవి ట్రై చేద్దామని తీసుకున్నాను. తీసుకో, ఏంది మొహమాట పడుతున్నావు? ఫైనల్ టచ్ ఫేమస్ స్వీట్లు ఉంటాయి. పోదాం, పోయేటప్పుడు తీసుకుని పోదాం. అక్కడ పానీపూరి, గోబీ ఇంకా అన్నీ తిన్నాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసినాం కదా 6కి, అట్లా చాలా లేట్ అయింది, ఫుడ్ టైం అయింది కాబట్టి. ఇంకా అవి తినేసి వచ్చేటప్పుడు ఇట్లా స్వీట్స్ ఉన్నాయి, టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాము. పర్లేదు, బాగానే ఉన్నాయి. కొంచెం పాకం అదంతా ఉంది కాబట్టి కొంచెం స్వీట్గా అనిపించింది, మిగతాదంతా పర్లేదు. ఇంకా 9 అయింది అనమాట. ఇప్పుడు 6కి వస్తే 9 అయింది. ఇంకా కాళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పి ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారనమాట. సో ఇంకా మేము కూడా లాస్ట్ వరకు ఉండేసి వచ్చేసినాము. అందగాడయ్యా చూడక్క, ఈరోజు ఎంత బాగుందా. నా ఫేస్ చూడు, ఇంకా ఫ్రెష్గా ఉంది. అసలు నాకు టైమే కనిపించలే, తిరుగుతూ ఉన్నాను ఊరికే. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 9:30 అట్లా అయిపోయింది. ఇంకా బాగా ఆకలిస్తుంది. ఆ టైంలో చేసుకునేకి మ్యాగీ ఒక్కటే ఉండింది అనమాట. ఇంకా ఫాస్ట్గా మ్యాగీ చేసేసినాను. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.